సర్కార్పై విమర్శలు, రైతులకు హామీలు ఇలా సాగింది పాదయాత్రలో చివరి జగన్ ప్రసంగం. రైతు పెట్టుబడి, రైతు బీమా, కరెంటు ఛార్జీల తగ్గింపు, మద్దతు ధరతో పాటు తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో కూడా వివరించారు. నిన్ను నమ్మం బాబు అన్న నినాదంతో విమర్శలు గుప్పించారు. పాదయాత్ర ముగిసినా పోరాటం కొనసాగుతుందన్నారు జగన్. ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సభలో ఆయన అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. టీడీపీ పాలన అవినీతిమయంగా మారిందని, 600 హామీలిచ్చిన చంద్రబాబు వేటిని పూర్తి చేయలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే 13 జిల్లాల ఏపీని 25 జిల్లాలుగా మారుస్తామని అన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులపై వరాలు కురిపించారు జగన్. రైతు పెట్టుబడి భారం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇకపై రైతులు ఇన్సూరెన్స్ చెల్లింపుల గురించి ఆలోచించాల్సిన పని లేదని, ఆ పని రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు జగన్. ప్రభుత్వం మీ అందరి దీవెనతో, దేవుడు దయతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఉన్న 13 జిల్లాలను రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా చెప్పబోతా ఉన్నా. ప్రతి పార్లమెంటు ఒక జిల్లాగా ఎందుకు చేయబోతున్నానో ఎందుకు తెలుసా? దానికి కారణం ప్రతి కలెక్టరు 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి. ఇవాళ కలెక్టర్లు అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉన్న వాటికి జవాబుదారీతనం లేని పరిస్థితిలో ఇవాళ ఉంది. కలెక్టర్ల వ్యవస్థను పూర్తిగా ప్రజలకు దగ్గరగా చేర్చేందుకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. 13 జిల్లాలు ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని మొట్టమొదటి అడుగుగా 25 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేస్తామని చెప్తా ఉన్నాం. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు అది ఇవ్వకపోగా అసలు ఒక్క ఉద్యోగము ఇవ్వలేదని ఆరోపించారు జగన్. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారని, తన ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని అన్నారు జగన్. ఒకవైపు రైతులు కష్టాల్లో ఉంటే చంద్రబాబు జాతీయ రాజకీయాలంటూ రోజుకో డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? నదుల అనుసంధానం అంటాడు. పట్టిసీమ నీళ్లను రాయలసీమకు అందించారని కూడా ఇంకా బొంకుతాడు. ఇంకా 4 అడుగులు బొంకడంలో ముందుకేసి రేణుగళ్లతో కరువును జయించేశాను అని అంటాడు. దేశంలోనే వ్యవసాయంలో అత్యధిక వృద్ధి రేటు మన రాష్ట్రమేలోనే ఉంది అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బొంకుతాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇంతటి దారుణంగా అబద్ధాలు చెప్పే వ్యక్తులను చూసినప్పుడు రాష్ట్ర ప్రజలు, రైతన్నులందరూ కూడా అందుకే చంద్రబాబు నాయుడు గారిని అంటారు, ఏమంటారు 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 ఈ బాబును నమ్మము బాబు, నమ్మమంటే నమ్మము అని చెప్పి అంటా. ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు పాలించాలి అనేది తన కల అన్నారు వైసీపీ అధినేత. నవరత్నాలను ప్రతి ఇంటికి చేర్చాలని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసిన ఆయన, చంద్రబాబు ఎన్ని నోట్లు పంచినా ఓట్లు పడబోవన్నారు. ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉందని జిత్తుల మారి మాయావి చంద్రబాబు పొత్తులు, ఎత్తులు, అన్యాయాలను జయించడానికి అందరూ తోడుగా ఉండాలని కోరారు. బాబు వచ్చాడు, ఉన్న జాబులను ఊడబెరుకుతా ఉన్నాడన్నా అని చెప్పి అంటా ఉన్నారు. ఇవాళ ఆదర్శ రైతులు అక్షరాల రాష్ట్రంలో 30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవింద. గృహ నిర్మాణ శాఖలో 3,500 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాలు గోవింద. వేల సంఖ్యలో ఉన్న గోపాలమిత్రకు సంబంధించిన ఉద్యోగాలు గోవింద. ఆయుష్ లో పనిచేస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు ఉద్యోగాలు గోవింద. సాక్షర భారత్ లో పనిచేస్తా ఉన్న 30,000 మంది అక్క చెల్లెమ్మల ఉద్యోగాలు గోవింద.
12 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సభలో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు ఆయన. విలాసవంతమైన భవనాల్లో జీవిస్తూ అక్రమ పెట్టుబడులతో అవినీతి సొమ్ముతో వ్యాపారాలు చేసే జగన్ వ్యవసాయం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి జడ్జి ముందు చేతులు కట్టుకుని నిలబడే జగన్ కు ప్రజల కష్టాలు ఏం తెలుసని ప్రశ్నించారు సోమిరెడ్డి. వ్యవసాయ రంగంలో పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందని, చంద్రబాబు హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. జగన్ కు రాష్ట్రం మీద ప్రేమ ఉంటే కేంద్రంపై పోరాటం చేయాలని హితవు పలికారు సోమిరెడ్డి. వ్యవస్థ చెడిపోయిన రాజకీయ వ్యవస్థని 12 కేసుల్లో ముద్దాయి ఉండే జగన్మోహన్ రెడ్డి వచ్చి సమూలంగా మార్పులు చేస్తా అంట. రైతుల గురించి మీకేం తెలుసు? అసలు ఆ వ్యవసాయం అంటే ఏం తెలుసు? మీకు కష్టం అంటే ఏం తెలుసు? మీ కంపెనీలు అమాంతంగా, మీ సొంత కంపెనీలు మీ తండ్రి గారు ముఖ్యమంత్రి కాగానే వేల కోట్లలోకి వెళ్ళిపోయినాయి, అది తెలుసు. 3 లక్షల చదరపు అడుగులు ఎల్హంక అండ్ లోటస్ పాండ్, పులివెందుల, ఇడుపులపాయ, కడప, ఇప్పుడు కట్టే విజయవాడ, 3 లక్షల చదరపు అడుగుల అతి విలాసవంతమైన భవనాల్లో ఉండే వాళ్ళకి మీకేం తెలుస్తుంది ప్రజల కష్టాలు? మంత్రి అఖిలప్రియ తెలుసుకోవాల్సింది చాలా ఉందని అన్నారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. అఖిల గన్మెన్ల తిరస్కరణపై స్పందించిన ఆయన ఏవైనా సమస్యలుంటే పెద్దల దృష్టికి తీసుకువెళితే బాగుంటుందని అన్నారు. అఖిల అలా చేయకుండా ఉండాల్సిందన్నారు. ఈ విషయం సీఎం దృష్టికి కూడా వెళ్లిందని, చంద్రబాబు సమస్య పరిష్కరిస్తారని చెప్పారు చినరాజప్ప. రక్షణ ఎందుకు లేదు? సామాన్యుడిగా రక్షణ ఉంది, మంత్రికి ఎందుకున్నది ఉంటుంది. నేను చెప్తాను కదా, ఆవిడ పెద్దోళ్ళు చేసి చెప్పుకోవాలి, ఏదో సమస్య వచ్చినప్పుడు పెద్దోళ్ళు చెప్పుకుని యాది మీ ముఖ్యమంత్రిగా దృష్టికి ఏందని సాల్వ్ అయిపోద్ది చెప్పండి. మొన్న మంత్రిగా వచ్చారు, ఆవిడకి ఇంకా చాలా తెలుసుకోవాల్సిన తెలుసుకుంటుంది. ఆవిడ సమస్యలు వస్తాయి, సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, పెద్దలతో చెప్పాలి. దానికన్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది, ఆయన పరిష్కారం చేస్తాడు. ఎందుకంటే సమస్యలు వస్తాయి, ఎందుకంటే పోలీసు వాళ్ళు డ్యూటీ చేసినప్పుడు కరెక్ట్గా డ్యూటీ చేస్తూ ఉంటారు. మాకేంటంటే మేము మా కోణంలో ఇవాళ ప్రజల పక్కన ప్రజలను కాపాడాలి, తర్వాత మాకు రాజకీయ ఎలక్షన్ కావాలని మేము ఉంటాం. ఆ లా అండ్ ఆర్డర్ సీఎం గారు ఏంటంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దాని మీద కొంత మాకు ఇబ్బంది ఉంటాయి, అవన్నీ కూడా సెటిల్ చేసుకోవాలంటే అధికారి పెద్దలకు చెప్పాలి, అధికారితో మాట్లాడాలి. అది సీఎం గారి దృష్టికి వెళ్ళిందో సాల్వ్ చేస్తాం. రామ్ గోపాల్ వర్మ ఒక పిచ్చోడని విమర్శించారు మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఆయన తీసే సినిమాలు పిచ్చోడి చేతిలో రాయిలా ఉంటాయన్నారు. ఇక లక్ష్మీ పార్వతి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని అన్నారు అమర్నాథ్. నేను ఎప్పుడో చెప్పిన, రామ్ గోపాల్ వర్మ అదొక పిచ్చి. ఆ పిచ్చోడు ఎత్తుకొని ఏదంటే అది చేస్తే దాన్ని కోసుకొని మనం మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? అతన్ని రాయి ఎట్టేస్తాడో ఏం చేస్తాడో అతనికే తెలియదు. పిచ్చోని చేతిలో రాయి ఉన్నట్టే కదా, అతను ఏం పాడతాడా లేదా రాయి ఎత్తుకొని వేస్తాడా అనేది అర్థం కాదు. అంత దారుణంగా ఉంటుంది అతను చేసేటువంటి పని. ఆయనకు పుట్టిన కొడుకు ఆయనకు సెట్ కాక ఇంకెవడికి సెట్ అవుతాడయా? ఇది విడ్డూరంగా ఉంది. బాలకృష్ణ ఎన్టీఆర్ కొడుకు, ఆయన కొడుకు పుట్టిన కొడుకే ఆయనకి సెట్ కాలేదంటే ఇంక రాష్ట్రంలో ఎవడు సెట్ అవుతాడు? అసలు క్వశ్చన్ అది. ఆమెకేం తెలుసు? మధ్యలో వెళ్ళిపోయినాము, కానీ ఆమెకేం తెలుసు అది ఎన్టీఆర్ గురించి, ఎన్టీఆర్ విషయాల గురించి? పాపం ఆయన ఏదో ఆఖరి వయసులో కొన్ని రోజులు ఆయనతో ఉన్నంత మాత్రాన ఆయనకు సెట్ అయినాడా లేదా ఈమెకు సెట్ అయినట్టుంది ఆమెకు. అందుకే ఈ నెల 21న జనసేనలో చేరతానని చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ. అంతకుముందే ఎమ్మెల్యే పార్టీ పదవులకు స్పీకర్ ఫార్మేట్ లో రిజైన్ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీకి ఇవ్వాల్సిన హామీల్ని బీజేపీ విస్మరించిందని, చంద్రబాబుకు మోడీకి పడకపోతే తెలుగు ప్రజలు ఏం తప్పు చేశారని ప్రశ్నించారు ఆకుల. ఉత్తరాంధ్ర ప్రజలు 35-40 ఏళ్ల నుంచి కూడా రైల్వే జోన్ కోసం మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూనే ఉన్నారు, ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు, విభజన చట్టంలో పెట్టారు. కానీ ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా విఫలమైంది. మీ ఇద్దరికి పడలేదు, చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పడకపోతే తెలుగు ప్రజలు ఏం తప్పు చేశారు? చట్టంలో ఉన్నది చట్టంలో చేస్తారు. మాకు కూడా చెప్పారు, మేము ఎమ్మెల్యేలుగా మేము రిప్రజెంట్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరం కూడా మేము ఆనాడు 2016 సెప్టెంబర్లో కలవడం జరిగింది. నేను 21వ తారీఖున జనసేన పార్టీలో చేరే ముందు పార్టీ సభ్యత్వానికి అలాగే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా సమర్పిస్తున్నాను స్పీకర్ ఫార్మేట్లో.